मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। గూడు దగ్గర ఆంజనేయ కొండ ఒకటి ఉండేది ఎత్తైన కొండ. ఆ కొండలో పిల్లలంతా పచ్చల పిల్లలు ఆవులు దొరుకుని ఆవులు కాసుకుంటున్నారు. వాళ్ళలో తిక్క పిల్లవాడు, ఆ పిల్లవాడు వీళ్ళంతా సన్న బొమ్మలు పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఈ పిల్లవాడు ఏం చేసినాడు, తిక్క పిల్లవాడు ఆ పిల్లని అంతా రోత కంటే పక్కన నూరేసినారు. ఆ పిల్లోడు పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఒక రాయి పెట్టుకొని పూజ చేసుకుంటా అంటే అది ఈ పొద్దు పెట్టిన రాయి రేపటికి ఇంకా సైజు పెరిగింది. అది పెరుగుతూ పోతుంటే వాళ్ళంతా పసుపు పిల్లలు ఇంటికి పసుపు దొరకనే ఆ కింద పూలు ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పూలని తీసేది ఈ సామి మీద పెట్టేది, అవి తీసేది ఈ సామి మీద పెట్టేది. అట్లా అది జరుగుతానే. అది రోజు రోజు పెరుగుతూ పెద్దదైంది. చిక్కోడు అంతలా రాయిని సన్న రాయి పెట్టుకుని ఇంతలా రాయి అయిందని వాడిని పట్టుకొని కొట్టినారు. కొడితేనే మళ్ళీ వారానికల్లా పెద్ద ఆయన రూపంతో ఏర్పడింది. దాంట్లో రూపంతో ఏర్పడితేనే చిన్నగా ఏందో దాంట్లో ఊరికి ఇట్లా బొమ్మ దృంగి అని తండ్రికి వచ్చి వాళ్ళు పిల్లలు ఆడపిల్లలంతా వచ్చి పెట్టినారు. ఆడపిల్లలు మగ పిల్లలు పసర అంత పోయి పెద్ద మొత్తం పోయి అంత 6 నెలలు చూసినారు. చూస్తే అది ఆంజనేయ రూపు కానిచ్చింది. అప్ప ఆంజనేయ రూపు కానిచ్చింది ఇది ఏమోనని చెప్పి అంతా ఊరికూరు ఇచ్చినారు. మొత్తనే వాళ్ళు చూడంలోనే వారం పట్టింది. అది రాంగ పెరుగుతా పెద్దదైతా వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేసినారు, అంతా మా ఊరికి గణపలు మా ఊరికి వెళ్ళని కొట్లాడుతున్నారు. ఈ పిల్లవాడు గాన్లోళ్ళ పిల్లవాడు ఈడ. ఆ గాన్లోళ్ళ పిల్లవాడు
మీరంతా ఏం కొట్టాడద్దండి, ఇదంతా పొరపాటు మీరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నేను ఎక్కడ బుద్ధి పుడితే ఆయన ఎక్కుతాడు రకంలోను, ఎక్కినప్పుడు బండి కట్టుకుని రాని వెళ్తాను మీరు అని అన్నారు. అప్పటికి ఈ ఊరు చాలా సింపుల్గా అన్నది, గానవారు అర్థమో వీళ్ళు అర్థం ఉన్నాడు అనమాట. అది ఆ పిల్లోడు ఏం చేసినాడు, అయ్యేది కాదని చెప్పి మీ మాటలు ఏంటికి నెలలా మీరేం మాట్లాడద్దండి, నేనంతగా నేనే నడుచుకుంటూ వస్తాను, అవసరం లేదు, నేను నా స్వామి తీసుకొని మీరు కొండ కింద ఉండాలి కొట్టాడద్దని. మేలు బండ్లు వచ్చినా కూడా ఊరి దగ్గరికి పోవాలి. ఈయన గుళ్ళు తినిపోతున్నా ఒకటి ఎద్దు కట్టుకొని పోయిందట. ఆడ కొండ కింద నిలబడుకుంటే ఆయన అక్కడ నుండి ఆయన పట్టుకుంటానే ఆ పిల్లవాడు పట్టుకుంటే కిందికి దిగి వచ్చినాడు అన్నమాట. దిగి వచ్చి బండిలో కూర్చున్నాడు. బండిలో కూర్చున్న తర్వాత ఏం చెప్పినాడంటే, బండి ఎక్కడ ఇరిగిపోతే ఆడ నాకు గుడి కట్టండి, మీరు ఇరిగిపోయింది మాత్రం బండి కట్టద్దారని చెప్పినాడు. అప్పుడు అది ఈ తల మొత్తనే బండి ఇరిగిపోయింది. ఈ ఊరు తుంపిర గ్రామం, గుగుడు దగ్గర, గుగుడు గుగుడు దీంట్లోకి సంబంధించింది. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత అది పెరుగుతామంటే ఈయన ఏమని పిలిచారు మీరంటే, సంజీవరాయుడు అని పిలిచండి అని అదిలో. అప్పుడు ఆ రాయి పెరుగుతూ ఇంకా పెరుగుతాను మాట. ఆయన ఏం చేసినాడు, బీజస్త్రాలు నేను రాసేస్తాను అని చెప్పి బీజస్త్రాలు పెట్టినారు. అప్పటికి ఈ గాన్ల వల్ల మామూలు గాన్లలో ఇల్లు మామూలు చేసుకుంటాను. ఏమైంది, మా దేవుడు మా ముందు వచ్చినాడు కదా, మా పిల్లవాళ్ళతో వచ్చినాడు, అది మాతోనే కార్యక్రమం జరగాలైనప్పుడు లేదు, మీరంతా మీరు అనేది కలుగుతుంది, మీకు సంబంధం లేదని కోరుకోరు. అది రగడ జరుగుతానే ఆయన ఏం చెప్పినాడు, ఏం లేదు 10 వరకు ఉండాలి మీరు, మీకుని తర్వాత నేను దాని పరిష్కారం చెప్తాను అన్నాడు. అంటాను వీళ్ళేం కొంచెం ఏం చేశారంటే, ఎందుకులే అప్పుడు కొత్తాట ఎంటు పట్టాలని చెప్పి ఆయన ఇచ్చిపెట్టేసి వీళ్ళు కొంచెం పోయినారు, కొంచెం నిలిచిపోయినారు. నిలిచిపోయిన తర్వాత ఆయన గుళ్ళకి వచ్చి వీళ్ళు దేవుజ్జన కాయ కొట్టాలని అడుగు వస్తేనే ఆయన ఇసుకపోయి పడినారు వీళ్ళు, ఈ గ్రామంలో వాళ్ళు. పడతానే గాళ్ళవారు ఎవరైనా కానీ రాండి లోపలికి, నేను చెప్తానని చెప్పి ఆయన పోయినాడు. పోయినాక అందరు రమ్మనంటే లేరు, వీళ్ళేంది చెత్తనాయలు, ఇట్లాంటివన్నీ పోగదు మనము అని చెప్పి ఆయన వీళ్ళు పారిపోయిన వాళ్ళు పార్లపల్లి నివాసం ఉన్న వాళ్ళు తుంపిరోళ్ళు అని ఆయన పేరు పెట్టేసినాడు. వాళ్ళకి అది పెట్టిన పిలిచి వీళ్ళకి ఆ పుణ్యాలు ఉంటే ఏం చెప్పినాడంటే, పెళ్ళి నా పొద్దు పండగ నా పొద్దు మాత్రం వాళ్ళు పండగ వస్తుంది కదా ఉగాది నా పొద్దు మాత్రం ఇవన్నీ చేసుకునే అవసరం లేదు, నేను ఒకటి కోరుతాను, నాకు అది ఒకటి నిబంధన ఏమన్నాడు. ఏమన్నాడు, మీరంతా కలుసుకోవాలన్నాడు. 50 మంది కలుసుకొని నాకు దాసంగా 10 లేచిన ఉంటే మళ్ళీ అవసరం అవుతుంది, సాయంత్రం వరకు ఎవరికైనా కాయ కొట్టకూడదు, కాయ కొట్టుకోకుండా నాకు దాసంగం జరపాల మీద కొట్టుకుంటాను, అది నీకు దీక్షలో నేనున్నానని చెప్పి ఆయన పెట్టినాడు. అప్పటికి ఆయనకు 101 అఖండలు వెలిగించేటగా అటువంటి చరిత్రలో ఆయన పెట్టుకున్నాడు. అప్పుడు తర్వాత ఆయన కొద్ది రోజు ఆయన చరిత్రలు చెప్పేసి ఒక రాయిని పట్టుకొని ఇట్లా చేసి పిండి చేసి పాన పెట్టినాడు. శ్రీరామదూతం శరణం ప్రపద్యే, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वाता